అమ్మ భూమి ఉందా మీకు? ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉందమ్మా? మాకు 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాలు ఉందా? రైతు బిడ్డవే. ఎట్లా ఉంది రేవంత్ ప్రభుత్వం వచ్చినాక? రైతు బిడ్డ ప్రభుత్వం వచ్చినాక ఏమున్నా సార్ ఎట్లున్నది ఏం లేదు, ఇబ్బంది అవుతుంది, అన్నిటికీ ఇబ్బందులే. మాకు మా పిల్లగానికి ఆర్మీ జాబ్ అని రేషన్ కార్డే కొట్టేసిరు. కొట్టేసి మా ఊళ్ళో అందరికి ఇస్తారు. మా దాశనారం మీకు ఎరికే చిట్టాల ఇల్లమ్మ మా అమ్మ పాలకుర్తి కంచెలు వచ్చినాం మేము. ఇక ఏం లేదు మాకు రేషన్ కార్డు. మా పిల్లగానికి ఆర్మీ జాబ్ అని రేషన్ కార్డు తీసేసిరు. కొన్ని రోజులు 7 నెలలు పింఛన్ ఇయ్యలేదు మా చిన్నోనికి. ఆయన ఏకలాంగుడు గట్టుండే పింఛన్ ఇవ్వకపోతే మళ్ళీ మేము పెద్ద రెడ్డి వచ్చినప్పుడు మా ఊళ్ళే సార్ మాకు ఇట్లా పింఛన్ వస్తలేదు అంటే చిట్టాల ఇల్లమ్మ మనోడు ఏంది వాళ్ళకి పింఛన్ రాకపోవడం ఏంది, పింఛన్ రావాలని మళ్ళీ చెప్తే పెద్ద రెడ్డి ఫోన్ చేస్తే మళ్ళీ కానపురం అక్కడ మా ఊళ్ళో వాళ్ళకి జాబ్ ఉందని కొట్టేసిరట. వాడు అయిన కాపు తల్లిదండ్రులు గుర్తిస్తుంది. ఇది ఎందుకు ఇయర్ వీళ్ళకి అని 6 నెలల నుంచే పింఛన్ ఇస్తారు మామూలుకి. చెప్పినప్పటి నుంచి ఇస్తారు. 7 నెలలు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా? రైతు బంధు లేదు ఏం లేదు, మాకు పట్టాలు కాలేదు సార్. పట్టాలేదు మా దశనారం, మాకు పట్టాలు లేవు ఏం లేవు. రైతు బంధు లేదు. వచ్చేటప్పుడు కూడా రైతు బంధు వస్తలేదు లొల్లి పెడతారు చాలా మంది. సరే పట్టాలు లేవు, రైతు బంధు రావట్లేదు. పండించిన పంటకన్నా ధర ఉందా? పండించిన పంట కూడా ధర లేదు. ధర ఎక్కడ సార్? ఇక ఇప్పుడు వానలు పడితే అడుక్కు పడతాయి కావచ్చు, మేము మీదుకుంటాం అడుగు అడుగుంటే ఇంకే. ఇప్పుడు వానలు పడితే మనం కొట్టుకపోయినాయి అంటారు మీ నర్సంపేటలో. ఎమ్మెల్యే వచ్చి కలిసి ఎవరు రాలే, ఎవరు వచ్చిన లేడు. నష్టపరిహారం కూడా ఎవరికి ఇచ్చారో ఏం కథ తెలియదు. వాళ్ళు వచ్చింది కూడా తెలియదు మాకు. ఫ్రీ బస్ ఎట్లుందమ్మా? ఏం ఫ్రీ బస్ ఎందుకు సార్? పైసలు పెట్టుకొని పోవా? అది ఎప్పుడు జాబ్ చేసేటోళ్ళకు అది మా పోవాలంటే ఓనాడు మా కోడలు హన్మకొండ కాడ తీసుకొస్తాను పోతే మెట్ల కింద నేను పడతాంటిని ఆడోళ్ళు వేసి నూకితే. ఎందుకంటే నూకుతారు సీటు కొరకని. 15-16 నెలల ఎట్టున్నా సార్? అప్పుడు ఉన్నట్లేదు, కేసీఆర్ ఉన్నట్టు లేనే లేదు. ఇప్పుడు కేసీఆర్ అన్ని ఉండగా అన్ని పొలాలు ఒక్కొక్కడే చూపిస్తారు టీవీలలో. పొలాలు ఎండిపోతున్నాయి, ఎండిపోతున్నాయి. ఎందుకు ఇది మంచిగా ఆయన ఉన్నట్టే మంచిగా లేదు. తులం బంగారం ఎవరికి ఇస్తాడు? మాకు తులం బంగారం తెలియదు, పైసా తెలియదు. 500 గ్యాస్ కూడా లేదు, ఏది లేదు. మరి ఏం చేసిండు? మాకేం చేయలేదు. మాది ఉన్నది కేసీఆర్ పార్టీ కానీ మాకు ఏం చేయలేదు ఆయన.